హలో ఎవ్రీవాన్, ఇవాళ హెల్తీ అండ్ క్వికెస్ట్ బ్రేక్ఫాస్ట్ని షేర్ చేయబోతున్నాం మీతోటి. అది అవకాడో టోస్ట్ అండ్ స్పినచ్ చీజ్ ఆమ్లెట్. ముందుగా అయితే 2 ఎగ్స్ని మంచిగా కలుపుకోవాలి. ఫోక్తో కలుపుకున్నా కూడా సరిపోతుంది. దాని తర్వాత ఇంట్లోనే తురుముకున్న కొద్దిగా చీజ్, ఒక 20 గ్రామ్స్ వరకు చీజ్ సరిపోతుంది. దాని తర్వాత ఇది మంచిగా కలుపుకున్న తర్వాత పాలకూర, కాస్త పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా ఉల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే మన ఆమ్లెట్ అంత ఫ్లఫీగా అండ్ మంచిగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. దాని తర్వాత అవకాడో టోస్ట్కి అయితే ముందుగా బౌల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు ఒకటి, టమాటా తరుగు ఒకటి, ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని ఇంకా ఒక 2 అవకాడోస్ని ఇలా మంచిగా తీసేసుకోవాలి. స్పినచ్ అండ్ చీజ్ ఆమ్లెట్ విత్ అవకాడో టోస్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే మామూలుగా అయితే ఫ్రైడ్ ఎగ్తో తింటాం కదా మనం రెగ్యులర్గా, బట్ ఈ కాంబినేషన్తో ట్రై చేయండి. ప్రోటీన్ రిచ్ అండ్ రోజంతా ఫుల్గా ఉంచుతుంది మీ టమీని. అండ్ దానికైతే కాస్త ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్, కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని మంచిగా స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎంత స్మూత్గా అయినా మ్యాష్ చేసుకోవచ్చు. కొంచెం నాకైతే అవకాడో అలా ఇలా తగిలితేనే మంచిగా అనిపిస్తుంది. సో నేను మరీ అంత స్మూత్గా పేస్ట్ చేసుకోలేదు. దాని తర్వాత పాన్లో కొంచెం ఆలివ్ ఆయిల్ చల్లి దాంట్లో జీలకర్ర వేసేసి ఇంకా ఈవెన్గా ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా అయినప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను తిప్పగలనని. మా ఆయన వచ్చి లేదు నువ్వు తిప్పలేవు అన్నారు. దానివల్లే నా ఆమ్లెట్ తునిగిపోయింది. ఎప్పుడు నేను ఇలా ఆమ్లెట్ని బ్రేక్ చేయలేదు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. ఇంకా మా ఆయన కోసం స్పినచ్ అండ్ చీజ్ ఆమ్లెట్, అవకాడో బ్రెడ్ చేశాను. తనకి టోస్ట్ వద్దంట ఇవాళ. సో ఇంకా తనకి అవకాడో అండ్ చీజ్ ఆమ్లెట్ ప్లస్ నాకైతే ఇంకా రెగ్యులర్ అవకాడో బ్రెడ్ విత్ సమ్ సెసమీ సీడ్స్ ఆన్ ద టాప్. మామూలుగా అవకాడో అంటే చాలామందికి నచ్చదు కదా, బట్ ఈ కాంబినేషన్తో ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.